హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 6th క్లాస్ మ్యాథ్స్లో 13th చాప్టర్ ప్రాక్టికల్ జామెట్రీలో ఎక్సర్సైజ్ 13.5. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఏమి ఇచ్చారు? కన్స్ట్రక్ట్ యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు 60 degrees వితౌట్ యూజింగ్ ప్రొటాక్టర్. ఓకే, వితౌట్ యూజింగ్ ప్రొటాక్టర్ అన్నాడు. ప్రొటాక్టర్ యూజ్ చేయకుండా యాంగిల్ ఏబిసిని మనం డ్రా చేయాలి. యాంగిల్ ఏబిసి అంటే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఓకే, సేమ్ ఫస్ట్ జస్ట్ ఏం చేయాలంటే ఒక సింపుల్గా లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఈ ప్రొటాక్టర్ని యూజ్ చేయకుండా యాంగిల్ని డ్రా చేస్తున్నాం 60 degrees. ఓకే, మనకి ఇక్కడ ఇది బేస్ బి, మనకి యాంగిల్ బి కావాలి. ఇక్కడ ఇది సి. ఓకే, అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ లెంత్ ఉంది కదా, దీంట్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కంపాస్తోని ఇలా ఒక ఆర్క్ని డ్రా చేసుకోవాలి. ఓకే, మధ్యలో కట్ అయ్యేలాగా ఒక ఆర్క్ని డ్రా చేసుకోవాలి. ఓకే, దీనికి మనం నేమ్ పెట్టాలి. ఈ పాయింట్కి నేమ్ వచ్చేసి నేను పి అని పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ పి పాయింట్ దగ్గర మనం ఈ ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో దాన్ని చేంజ్ చేయకుండా పాయింట్ పి దగ్గర కంపాస్ని యూజ్ చేస్తూ ఇంకొక ఆర్క్ని మనం డ్రా చేయాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మనకి వచ్చింది. అయితే ఈ పాయింట్ని దీన్ని మనం కలపాలి. ఓకే, నీట్గా కలపండి. ఓకే, వీటిని కలపాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మనం. నేను ఆల్రెడీ మీకు చెక్ చేయడం చెప్పాను. ఇక్కడ చూడండి, మనకి 60 degrees వచ్చింది ఇది. ఓకే, మనకి ఇక్కడ 60 degrees యాంగిల్ని డ్రా చేయమన్నాడు. అంతే, చాలా సింపుల్. మనం ఇక్కడ దీనికి నేమ్ పెడదాం. ఇప్పుడు ఇది యాంగిల్ ఏబిసి అయింది కదా. యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు 60 degrees మనం డ్రా చేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 ఏమన్నాడు? కన్స్ట్రక్ట్ అన్ యాంగిల్ ఆఫ్ 120 degrees విత్ యూజింగ్ ప్రొటాక్టర్ అండ్ కంపాసెస్ అన్నాడు. ప్రొటాక్టర్ని అండ్ కంపాసెస్ని యూజ్ చేస్తూ మనం యాంగిల్ 120 degreesని డ్రా చేయాలి. ఓకే, సేమ్ దీనిలాగానే ఫస్ట్ ఒక లైన్ని డ్రా చేయండి ఇలా. ఓకే, డ్రా చేశాక సేమ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఒక రేడియస్తోని మనం తీసుకోవాలి. ఈ కంపాస్తోని మనం ఒక ఆర్క్ని, బిగ్ సైజ్ ఆర్క్ని డ్రా చేసాం. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఓకే, మనకి కన్వీనియంట్గా ఉండేలాగా తీసుకోవాలి. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి నేమ్స్ ఇద్దాం మనం. ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, దీనికి సేమ్ పాయింట్ పి అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ పి దగ్గర నుంచి సేమ్ మళ్ళీ ఒక యాంగిల్ని డ్రా చేద్దాం. ఇప్పుడు మనకి ఇది 60 degrees అవుతుంది కదా. ఓకే, ఇది 60 degrees అవుతుంది. ఇక్కడి నుండి మళ్ళీ మనం మెజర్మెంట్స్ చేంజ్ చేయకుండా ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ని దీనికి ఈ పాయింట్కి నేమ్ ఏ అని ఇద్దాం. పాయింట్ ఏని పాయింట్ బిని మనం కలిపేద్దాం. ఓకే, పాయింట్ ఏని పాయింట్ బిని కలిపాము. ఇప్పుడు చెక్ చేయండి, మనకి ఇది ఎంత వచ్చింది? యాంగిల్ చూడండి, ఇక్కడ 120 degrees చూపిస్తుంది. ఓకే, మనకి ఇది 120 degrees వచ్చేసింది. ఓకే, 120 degrees. అంతే, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. మనకి ఇక్కడ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడంటే, కన్స్ట్రక్ట్ ద ఫాలోయింగ్ యాంగిల్స్ యూజింగ్ రూలర్ అండ్ కంపాసెస్. రైట్ ద స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ ఈచ్ కేస్. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ మనకి యూజింగ్ ప్రొటాక్టర్ అండ్ కంపాసెస్ అన్నాడు. ప్రొటాక్టర్ని కంపాస్ని యూజ్ చేయమన్నాడు కాబట్టి మీరు ప్రొటాక్టర్ తోటి ఇంకొక యాంగిల్ని కూడా డ్రా చేయండి సెకండ్ దాంట్లో. ఓకే, థర్డ్ దాంట్లో ఏమన్నాడంటే రూలర్ని కంపాసెస్ని యూజ్ చేసి ఇక్కడ ఇచ్చిన యాంగిల్స్ని డ్రా చేయాలి. మళ్ళీ
వీటికి స్టెప్స్ని మనం రాయాలి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ సేమ్ దానిలాగానే నేను 75 degreesకి రాస్తున్నాను. థర్డ్ దాంట్లో ఫస్ట్ వన్ 75 degrees. ఓకే, సేమ్ ఒక లైన్ డ్రా చేయండి ఆర్ రే. ఓకే, లైన్ ఆర్ రే, దీని రే అని కూడా అనొచ్చు. ఓకే, రే అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్, ఇది ఏ ఇది బి అనుకుందాం. ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి అనుకుందాం. దీనిపైన సేమ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఓకే, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ మెజర్మెంట్తో నేను ఒక ఆర్క్ని డ్రా చేస్తున్నాను. ఓకే, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. సేమ్ ఈ పాయింట్ వచ్చేసి పి. ఓకే, నెక్స్ట్ పాయింట్ పి నుంచి ఇక్కడ మనం ఇంకొక ఆర్క్ని డ్రా చేస్తాం. ఇది 60 degrees అవుతుంది. దీనికి కూడా మనం ఇప్పుడు నేమ్ పెడదాం. ఏంటి నేమ్ వచ్చేసి ఎం. ఓకే, నెక్స్ట్ ఈ ఎంని సెంటర్ చేసుకొని ఎం నుంచి ఇంకొకటి ఆర్క్ డ్రా చేద్దాం. ఓకే, దీనికి కూడా నేమ్ పెడదాం మనం. ఏంటి నేమ్ వచ్చేసి దీనికి ఎల్ అని నేమ్ పెడదాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇది 60 degrees, ఇక్కడికేమో 120 degrees కదా. అయితే ఈ ఎం నుంచి లేకపోతే ఇక్కడ నుండి మనం ఇందులో నుంచి హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకుందాం. ఓకే, ఆర్ ఎం అండ్ ఎల్ మధ్యలో కన్నా హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ ఒక రేడియస్ని తీసుకొని ఇక్కడ నుంచి ఎం నుంచి ఒక ఆర్క్ని డ్రా చేసాం. అండ్ సేమ్ ఎల్ నుంచి డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఓకే, ఈ పాయింట్ వచ్చేసి ఎన్ అనుకుందాం. ఎన్ అండ్ ఏని మనం జాయిన్ చేద్దాం. ఓకే, ఎన్ అండ్ ఏని జాయిన్ చేస్తే మనకి ఇది ఎన్ని డిగ్రీస్ అయింది, ఇది 90 degrees అవుతుంది కదా. బట్ మనకు కావాల్సింది ఏంటి, 75 degrees కావాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎన్కి ఎంకి మధ్యలో మళ్ళీ సేమ్ హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, సేమ్ ఇక్కడ నుంచి ఈ ఆర్క్ని టచ్ చేస్తూ ఇలా డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ వచ్చేసి ఓ అనుకుందాం. ఓకే, ఈ ఓని ఏని నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది మీరు 90 degrees పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఇది కూడా పెన్సిల్తో డ్రా చేసుకోండి. మీకు వీడియోలో క్లియర్గా ఉండడం కోసమని నేను పెన్తో డ్రా చేస్తున్నాను. మనకు 75 degrees కావాలి. వచ్చిందా లేదా చూద్దాం. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 70 degrees అండ్ 70కి 80కి మధ్యలో 75 degrees. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 75 degrees అంతే. ఓకే, క్లియర్. అయితే ఇప్పుడు మనకి స్టెప్స్ కూడా రాయమన్నాడు కదా. నేను ఆల్రెడీ రాసి పెట్టాను. నేను మీకు చదివి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, టేక్ ఏ రే ఎల్. ఓకే, టేక్ ఏ రే ఎల్ ఆఫ్ ఎనీ లెంత్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి విత్ ఏ యాజ్ సెంటర్. ఓకే, విత్ ఏ యాజ్ సెంటర్ అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది రేడియస్ డ్రా అండ్ ఆర్క్ కటింగ్ ఏబి ఎట్ పి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేశాను కదా ఇలా. దీని గురించి ఇక్కడ చెప్పాను. ఫస్ట్ ఏమో ఒక లైన్ డ్రా చేసుకున్నాం. హాఫ్ కంటే ఎక్కువ రేడియస్ తోని మనం ఒక ఏబిని కట్ చేసేలాగా ఒక ఆర్క్ డ్రా చేసుకున్నాం. దానికి పాయింట్ పి నేమ్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ సేమ్ విత్ పి యాజ్ సెంటర్ అండ్ విత్ ద సేమ్ రేడియస్ డ్రా అండ్ ఆర్క్ కటింగ్ ద ఫస్ట్ ఆర్క్ ఎట్ ఎం. పి సెంటర్ని వేసుకొని ఎం కట్ చేసేలాగా మనం ఒక ఆర్క్ తీసుకున్నాం. తర్వాత ఎం సెంటర్ చేసుకొని ఎల్ని డ్రా చేసుకున్నాం. ఇక్కడ చూడండి, విత్ ఎం యాజ్ ఎ సెంటర్ అండ్ ద సేమ్ రేడియస్ కట్ ఆఫ్ an arc cutting again the first arc at L. L ని కట్ చేసి L లాగా
ఎల్ని కట్ చేసేలాగా ఇంకొక ఆర్క్ డ్రా చేసుకున్నాం. విత్ ఎల్ అండ్ ఎం యాజ్ ఎ సెంటర్ రేడియస్ ఆఫ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఎల్ఎం. ఓకే, డ్రా 2 ఆర్క్స్ కటింగ్ ఈచ్ అదర్ ఎట్ బి. ఓకే, సారీ బి కాదు, ఇది ఇక్కడ ఏ అండ్ ఓఏ విచ్ మేకింగ్ ఈజ్ 90 degrees. ఓకే, ఇక్కడ నేను ఏ అని తీసుకున్నాను కదా, ఇక్కడ ఏ అండ్ జాయిన్ ఏ విచ్ ఈజ్ 90 degrees. తర్వాత నౌ విత్ ఎన్ అండ్ ఎం యాజ్ సెంటర్స్ అగైన్ డ్రా ద ఆర్క్స్ కటింగ్ ఈచ్ అదర్ ఎట్ ఓ. జాయిన్ ఓ అండ్ ఏ. ఓకే, ఓ అండ్ ఏ. దెన్ OAB ఈక్వల్స్ టు 75 degrees. అంతే. ఓకే, మీరు క్లియర్గా నోట్స్లో రాసుకోండి. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15 degrees. మనం 15 degrees డ్రా చేయాలి. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి 15 degrees. సేమ్ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి మనం. ఫస్ట్ దానిలాగానే ఒక లైన్ని డ్రా చేసాము. రే ఆర్ ఓకే, ఇది ఏ అండ్ బి. సేమ్ కంపాస్ని తీసుకున్నాను నేను. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ రేడియస్తోని ఒక ఆర్క్ని డ్రా చేశాను ఇలా. ఓకే, హాఫ్ కంటే కొంచెం ఎక్కువతోనే ఒక ఆర్క్ డ్రా చేశాను. ఇది పాయింట్ వచ్చేసి పి. ఇప్పుడు పి పాయింట్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఇది ఎన్ని డిగ్రీస్ అవుతుంది? 60 degrees అవుతుంది. ఓకే, దీనికి ఒక నేమ్ ఇద్దాం. ఏంటి? సేమ్ ఎం అని ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఎం నుంచి ఇందులో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఓకే, ఈ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ రేడియస్ని తీసుకుందాం. ఇక్కడ ఒక ఆర్క్ని డ్రా చేద్దాం. ఎం నుంచి ఒక ఆర్క్ని డ్రా చేద్దాం. ఇప్పుడు ఏ అండ్ దీనికి నేమ్ వచ్చేసి ఎన్ అని ఇద్దాం. ఓకే, ఇది మనకి ఎంత ఉంటుంది? 30 degrees ఉంటుంది. ఓకే, మనకు కావాల్సింది 15 degrees. సో మళ్ళీ దీని నుంచి దీనికంటే మనం హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుందాం. ఓకే, సేమ్ మళ్ళీ పాయింట్ పి నుంచి ఒక ఆర్క్, పాయింట్ ఎన్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేశారు. ఓకే, ఇక్కడ ఇది ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ వచ్చేసి ఓ. ఓకే, ఓని ఏని యాడ్ చేసాం. మనకు కావాల్సిన పాయింట్ 15 degrees ఇదే. ఓకే, ఇది ఈ యాంగిల్ వచ్చేసి 15 degrees అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం, చూడండి. ఓకే, కొంచెం ఇక్కడ నేను పాయింట్స్ సరిగ్గా కలపలేదు కదా, మీరు కరెక్ట్గా డ్రా చేసుకోండి. ఇది 15 degrees అంతే. ఓకేనా? ఇప్పుడు మనకు పాయింట్స్ కావాలి. ఇక్కడ 15 degrees వచ్చేసింది ఆల్రెడీ. మనకి కన్స్ట్రక్షన్ ఇక్కడ స్టెప్స్ రాయమన్నాడు కదా, ఇక్కడ చూడండి. సేమ్ డ్రా ఏ లైన్ ఆర్ రే ఎల్ ఎనీ లెంత్ టేకింగ్ సెంటర్ యాజ్ ఏ డ్రా అన్ ఆర్క్ విత్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద రే radius to cut the line AB at point P. Okay, with the same radius P as center, draw an arc cutting the first arc at M. Okay, next join M A B equals to ఏంటి ఇది మనకి ఇది 60 degrees అవుతుంది. నెక్స్ట్ డ్రా అన్ యాంగిల్ బైసెక్టింగ్ ఏ ఎన్. ఓకే, డ్రా అన్ యాంగిల్ బైసెక్టింగ్ అంటే బైసెక్టింగ్ యాంగిల్ వచ్చేసి మీరు ఇంతకుముందు ఎక్సర్సైజ్లో నేర్చుకున్నారు. నేను ఇంతకుముందు ఎక్సర్సైజ్లో క్లియర్గా చెప్పాను బైసెక్టింగ్ యాంగిల్ అంటే. ఓకే, ఇక్కడ బైసెక్టింగ్ యాంగిల్ డ్రా చేయమని చెప్పాడు. యాంగిల్ బైసెక్టింగ్ యాంగిల్ ఏఎన్ టు ద యాంగిల్ ఎంఏబి అండ్ యాంగిల్ ఎన్ఏబి ఈక్వల్స్ టు ఇదేమో 30 degrees అవుతుంది. నెక్స్ట్ డ్రా అండ్ యాంగిల్ బైసెక్టర్ ఏఓ. ఓకే, ఏఓ టు ఎన్ఏబి. ఓకే, ఇది ఎన్.
ఓకే, ఎన్ఏబి అండ్ యాంగిల్ ఓఏబి ఈక్వల్స్ టు 15 degrees ఈజ్ అవర్ రిక్వైర్డ్ యాంగిల్. ఓకే, అర్థం అవ్వకపోతే స్టెప్స్ మీరు ఒకటికి 2 సార్లు చదవండి. ఈ కన్స్ట్రక్షన్ అనేది మీకు వస్తే ఈ స్టెప్స్ మీకు అర్థం అవుతాయి, రాయడం కూడా ఈజీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 105 degrees. ఓకే, 105 degreesకి డ్రా చేయాలి మనం. మీకు ఆల్రెడీ 90 degrees దాకా ప్రాసెస్ ఇంతకుముందు దాంట్లో చెప్పాను. ఓకే, సేమ్ అలాగే మీరు 90 degrees వరకు డ్రా చేసేయండి. 90 degrees వరకు డ్రా చేయండి. ఫస్ట్ ఒక రే డ్రా చేద్దాం, ఆర్ ఏ బి నేమ్స్ ఇద్దాం. హాఫ్ కంటే ఎక్కువ మీకు ఆల్రెడీ 90 degrees దాకా ఇంతకుముందు దాంట్లో ఇక్కడ 75 degrees డ్రా చేసేటప్పుడు చెప్పాను. ఓకే, సో ఇది అలాగే. ఓకే, ఈ పాయింట్ వచ్చేసి పి, పాయింట్ పి. పాయింట్ పి నుంచి నేను మళ్ళీ ఇక్కడ ఎంని డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎం నుండి 120 degreesకి ఎన్. ఇది వచ్చేసి ఎన్. మనం ఇక్కడ మేమేమి ఇచ్చాం, ఎల్ ఇచ్చాం. ఓకే, ఎల్ తర్వాత దీంట్లో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ మళ్ళీ. ఓకే, ఇది మనకి 90 degrees అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎన్. ఓకే, యాడ్ ఎన్ అండ్ ఏ, ఇది మనకు 90 degrees. ఓకే, 90 degrees దాకా సేమ్ మనకి ఎంత కావాలి, 105 degrees కావాలి. 90కి మనం ఇంకెంత యాడ్ చేయాలి, 15 యాడ్ చేస్తే 105 degrees అవుతుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 degrees ఉంటుంది కదా. ఓకే, ఈ 30లో హాఫ్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఎల్ నుంచి అండ్ ఎన్ నుంచి సేమ్ ఒక ఆర్క్, 2 ఆర్క్స్ని డ్రా చేసుకుంటే మనకి ఇది 105. దీనికి ఇక్కడ నేమ్ వచ్చేసి ఏమి ఇద్దాం, నేమ్ ఈజ్ ఓ. ఓకే, సో ఓఏబి ఈక్వల్స్ టు 105 degrees. ఒకసారి చెక్ చేయండి. ఓఏబి ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 105 degrees కరెక్ట్గా ఉంది. ఓకే, 105 degrees, ఓఏబి ఈక్వల్స్ టు 105 degrees. అయితే దీనికి స్టెప్స్ ఇక్కడ 90 degrees వరకు మీరు సేమ్ రాయండి, యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఓకే, 90 degrees వరకు ఇంతకుముందు దానిలాగానే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 5 points యాజ్ ఇట్ ఈజ్ రాయండి. రాసాక ఇక్కడ చూడండి, ఆఫ్టర్ మేకింగ్ 90 degrees యాంగిల్ టేక్ ఎల్ అండ్ టేక్ ఎల్ అండ్ ఎన్ యాజ్ center and draw 2 arcs cutting each other at O. Join OA. Okay, join OA. అయితే OAB equals to 105 degrees. I think it's clear. ఓకే, అంతే, చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి నేను స్టెప్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ స్టెప్స్ క్లియర్గా రాసుకోండి, వీడియోని పాజ్ చేసి రాసుకోండి 5th వరకు. తర్వాత ఇది రాయండి, ఆఫ్టర్ మేకింగ్ 90 degrees యాంగిల్ టేక్ ఎల్ అండ్ ఎన్ యాజ్ సెంటర్ అండ్ డ్రా 2 arcs cutting each other at O. Join OA. The OAB, then OAB equals to 105 degrees. ఓకే, నెక్స్ట్ 4th చూడండి. డ్రా ద యాంగిల్స్ గివెన్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3 యూజింగ్ ఏ ప్రొటాక్టర్ అన్నాడు. ప్రొటాక్టర్ని యూజ్ చేసి పైన ఇచ్చిన యాంగిల్స్ని డ్రా చేయమని చెప్పాడు. ఓకే, ఏం లేదు, చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయాలి. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి. ఓకే, ఏ బి ఆర్ బీసీ అని రాసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ మనకి ఇది ఎంత కావాలి, 75 degrees కదా. ఇక్కడ చూడండి 70 and 5, అంతే 75 degrees. ఏబిసి యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు 75 degrees, అంతే. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, తర్వాత లైన్ పైన దీనికి నేమ్స్ పెట్టండి. తర్వాత ఎన్ని డిగ్రీస్ అన్నాడు, 15 degrees అన్నాడు.
15 degrees అంటే మనకి ఇక్కడికి వస్తుంది. ఓకే, 15 degrees యాంగిల్ని డ్రా చేయండి, కరెక్ట్గా ప్రాపర్గా డ్రా చేయండి మీరు. ఇది వచ్చేసి 15 degrees యాంగిల్. దీనికి నేమ్స్ మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, XYZ SPQ అలా కూడా పెట్టుకోవచ్చు. యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్స్ టు 15 degrees. నెక్స్ట్ 105 degrees. 105 degrees నేను ఇక్కడనే చూపిస్తున్నాను, దీనిపైన మీరు సపరేట్గా డ్రా చేసుకోండి. 105 degrees అంటే ఇక్కడికి ఉంటుంది అంతే. 105 degrees ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 105 degrees. ఓకే, ఇది సపరేట్గా డ్రా చేసుకోండి. నేను ఇక్కడ నార్మల్గానే చూపించేసాను, చాలా ఈజీ కాబట్టి. ఓకే, జస్ట్ నెక్స్ట్ 5th one చూడండి. కన్స్ట్రక్ట్ ABC ఈక్వల్స్ టు 50 degrees. దెన్ డ్రా అనదర్ యాంగిల్ XYZ ఈక్వల్ టు యాంగిల్ ABC వితౌట్ యూజింగ్ ప్రొటాక్టర్ అన్నాడు. ఓకే, ఫస్ట్ ఏమన్నాడంటే యాంగిల్ ABCని 50 degreesకి డ్రా చేయమన్నాడు. ఓకే, తర్వాత దెన్ అనదర్ యాంగిల్ XYZ ఈక్వల్ టు యాంగిల్ ABC వితౌట్ యూజింగ్ ప్రొటెక్టర్. ఒకటేమో ప్రొటెక్టర్ని యూజ్ చేసి యాంగిల్ ABCని డ్రా చేయాలి. యాంగిల్ XYZ ఈక్వల్స్ టు అంటే చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే యాంగిల్ ABC ఈక్వల్స్ టు 50 degrees అన్నాడు. ఇదేమో మనం ప్రొటెక్టర్ని యూజ్ చేసి డ్రా చేయాలి. నెక్స్ట్ యాంగిల్ XYZ ఈక్వల్స్ టు యాంగిల్ ABC అన్నాడు. అంటే యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees కదా, సో యాంగిల్ XYZ ఈజ్ ఈక్వల్స్ టు కూడా 50 degrees. 50 degreesని వితౌట్ యూజింగ్ ప్రొటెక్టర్ని యూజ్ చేయకుండా మనం 50 degreesని డ్రా చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే స్కేల్ తీసుకుందాం. ఇది యాంగిల్ BC. ఓకే, ప్రొటెక్టర్ని యూజ్ చేసి ఫస్ట్ ఎన్ని డిగ్రీస్ 50 degrees. 50 degreesతో ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది చూడండి 50 degrees. నేను ఆల్రెడీ దీన్ని ప్రొటెక్టర్ని ఎలా యూజ్ చేయాలో చాలాసార్లు చెప్పాను ఇప్పటికే. ఇది వచ్చేసి 50 degrees. ఇది యాంగిల్ A, సో ఇది యాంగిల్ B. యాంగిల్ ABC ఈక్వల్స్ టు 50 degrees. ఓకే, నెక్స్ట్ 50 degrees ప్రొటెక్టర్ యూజ్ చేయకుండా డ్రా చేయాలన్నాడు. సేమ్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, తర్వాత మీకు ఆల్రెడీ 60 degreesని ఎలా డ్రా చేయాలో తెలుసు. ఇది Y, ఇది Z. ఇక్కడ XYZని యూజ్ చేయమన్నాడు లెటర్స్. ఓకే, 60 degrees వరకు మీరు ఎలా డ్రా చేస్తారో ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, ఇది వచ్చేసి పాయింట్ P నుంచి సేమ్ మెజర్స్ తోని ఇక్కడ 60 degrees. ఓకే, ఇది వచ్చేసి 60 degrees. మనకు 50 degrees కావాలి. 50 degrees కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకు 10 degrees కావాలి కదా. సో ఫస్ట్ మనం 30 degreesకి గీద్దాం, అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కదా. ఓకే, పాయింట్ P నుంచి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. ఇది వచ్చేసి మనకు 30 degrees అవుతుంది. ఓకే, ఇది 30 degrees అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ పార్ట్స్ చేద్దాం. ఓకే, 1 2 3 అంటే 1 2 3. ఓకే, 3 parts ఈక్వల్ పార్ట్స్ చేసాం మనం. ఓకే, ఇలా చూడండి, నేను దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా చేసేసాను డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ 1 2 3 అంటే ఇక్కడ వరకు 10 10 10 అంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది. దీన్ని మనం యాడ్ చేసిస్తే సరిపోతుంది. మనకి ఇది 50 degrees ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, చూడండి 50 degrees. చూడండి కరెక్ట్గా 50 degrees ఉంది అంతే. ఇక్కడ X, సో యాంగిల్ XYZ ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees. ఓకే, నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 6. కన్స్ట్రక్ట్ యాంగిల్ DEF ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. బైసెక్ట్ ఇఫ్ ఇట్ మెజర్ ఈచ్ హాఫ్ బై యూజింగ్ ఏ ప్రొటాక్టర్ అన్నాడు. అయితే
మనల్ని 60 degrees యాంగిల్ని డ్రా చేయమన్నాడు. 60 degrees డ్రా చేసిన తర్వాత బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్ చేసిన తర్వాత మెజర్ ఈచ్ హాఫ్ బై యూజింగ్ ప్రొటాక్టర్ అన్నాడు. ప్రొటాక్టర్ తోటి బైసెక్ట్ చేస్తే 2 యాంగిల్స్ ఎంత ఉన్నాయో మనం మెజర్ చేయాలి. చాలా ఈజీ ప్రాబ్లం. ఆల్రెడీ బైసెక్టింగ్ మీకు వచ్చేసింది అని అనుకుంటున్నాను. జస్ట్ ఒక లైన్ డ్రా చేయాలి మనం ఫస్ట్. బైసెక్టింగ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. నేను ఎక్సర్సైజ్ ఇదంతా ఎక్సర్సైజ్ 13.4లో ఉంది. ఓకే, డిఈఎఫ్ అన్నాడు కదా, ఇది ఈ, ఇది ఎఫ్. మనకు యాంగిల్ 60 degrees కావాలి ఫస్ట్. ఓకే, 60 degrees ఇక్కడికి. మనకి ఇక్కడ యూజింగ్ ప్రొటాక్టర్ అన్నాడు. ప్రొటాక్టర్తో మనం యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేయొద్దు అంటే చేయొద్దు అంతే. ఓకే, ఇక్కడ చూడండి. తర్వాత ఇది 60 degrees కదా, మనకి బైసెక్టింగ్ చేయడం ఆల్రెడీ వచ్చు. హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఫస్ట్ తీసుకోవాలి. ఓకే, సారీ, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుందాం. ఇది ఫస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ డి అని నేమ్ ఇద్దాం. ఇదేమో పి అందాం, ఇదేమో క్యూ అందాం. సేమ్ మెజర్తోని క్యూ నుంచి ఒక ఆర్క్, పి నుంచి ఇంకొక ఆర్క్ డ్రా చేద్దాం. ఓకే, ఈ పాయింట్ని కలిపిద్దాం. పాయింట్కి వచ్చేసి నేమ్ ఏంటి, జెడ్ పెడదాం. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్స్ని మనం మెజర్ చేయాలి ఎంతెంత వచ్చాయి అనేది. ఓకే, సో యాంగిల్ జెడ్ఈఎఫ్ ఈక్వల్స్ టు 30 degrees. ఓకే, తర్వాత యాంగిల్ డిఈజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. ఓకే, అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు, యాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ జెడ్ఈఎఫ్ ప్లస్ యాంగిల్ డిఈఎఫ్. యాంగిల్ డిఈఎఫ్ అంతా 60 degrees ప్లస్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees ప్లస్ 30 degrees. అంటే డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా 60 degrees అంతే. ఓకే, దీంతో మనకి 13th చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో 14th చాప్టర్ అండర్స్టాండింగ్ 3D అండ్ 2D షేప్స్ చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.